హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవల కాలంలో పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆయన ఇంటికి తండోపతండాలుగా జాతరలా జనం వెళ్తూ ఉన్నారు. అభిమానులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, జర్నలిస్టులు, ఇలాగా కొన్ని వేల మంది ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అభినందించి వస్తూ ఉన్నారు. చాలా ఓపికగా ప్రతి ఒక్కళ్ళని అదే చిరునవ్వుతో అందరినీ ఆహ్వానిస్తున్నారు. వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరి అభినందనలు స్వీకరిస్తున్నారు. అందరితో చక్కగా మాట్లాడుతున్నారు. అందరిని పంపిస్తున్నారు. అంటే ఆయనకు ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం కూడా తీరిక లేదు. అంటే జనవరి 26 నుంచి నేటి వరకు కూడా ఇది ఒక జాతరలా వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుంది. సో చిరంజీవి గారు అంత బిజీగా ఉన్నారు కదా, అయినా కానీ ఆయన కొన్నింటిని మాత్రం మర్చిపోరండి. మెగాస్టార్ చిరంజీవి గారి రూటే సపరేటు అని చెప్పుకోవాలి. ఇంత బిజీలో ఉండి కూడా వెంకయ్య నాయుడు గారికి అవార్డు వచ్చింది. ఆయనకు కూడా పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. సో ఆయన్ని సాటి తెలుగు వారికి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తికి పద్మ విభూషణ్ రావడాన్ని చిరంజీవి గారు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని అభినందించి ఆయన్ని సత్కరించి వచ్చారు చిరంజీవి గారు. సరే, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాబట్టి ఉపరాష్ట్రపతి పనిచేశాడు కాబట్టి పెద్ద స్థాయి స్టేచర్ ఉన్న వ్యక్తి, సహజంగా చిరంజీవి గారు వెళ్ళారంటే అర్థం ఉందని చాలామంది అనుకోవచ్చు. కానీ మట్టిలో మాణిక్యాలైన ఒక ఇద్దరికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. వాళ్ళిద్దరెవరు? గడ్డం సమ్మయ్య గారు, డాక్టర్ ఆనందచారి వేలు గారు. వీళ్ళిద్దరిని చిరంజీవి గారు తన ఇంటికి పిలిపించుకొని వాళ్లకు చిరు సత్కారం చేసి పంపించారు. సో ఇంత బిజీలో కూడా ఆయన సాటి వాళ్ళందరినీ కూడా, తనతో పాటు అవార్డు వచ్చిన వాళ్ళందరినీ కూడా చిరంజీవి గారు వెళ్ళడమో, వాళ్ళని పిలిపించుకోవటమో, ఈ రకమైన ధోరణి, ఈ రకమైన ఆలోచన తీరు నాకు తెలిసి ఏ సెలబ్రిటీలోనూ లేదు. అతిశయోక్తి అయితే కాదు. బహుశా ఎవరైనా అలా చేసిన వాళ్ళు ఉంటే కూడా మీరు మెసేజ్ పెట్టచ్చు. చిరంజీవి గారి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి, అందరి వాడిలా ఉండాలి. ఇది ఆయన ఆలోచన తీరు. ఎంత సౌమ్యంగా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళని రిసీవ్ చేసుకుని ఎంతో సౌమ్యంగా మాట్లాడుతున్నారు. అలాగే వీళ్ళిద్దరిని గడ్డం సమ్మయ్య గారు, అలాగే డాక్టర్ ఆనందచారి వేలు గారు ఎందుకు వీళ్ళనందరినీ ఆయన ఇంటికి పిలిపించుకొని మరి సత్కరించారనే దానికి చిన్న ఉదాహరణ, అంటే ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను. గడ్డం సమ్మయ్య గారు 50 ఏళ్లుగా ఆయన చిందు యక్షగాన కళాకారుడిగా ఆయన 50 ఏళ్లుగా 19,000 ప్రదర్శనలు ఇచ్చారండి. అది అసామాన్యం, అసాధ్యమైన ఒక ప్రక్రియ అని చెప్పాలి. 19,000 ప్రదర్శనలు. సో అందుకే ఆయన్ని పిలిచారు. సో ఆయన అంతకుముందు కొన్ని నాటకాలు కూడా వేశారు. కీచక వధ ద్వారా 1985 ఆయనకి చాలా పెద్ద పేరు వచ్చింది కీచకుడి పాత్రలో. ఆ తర్వాత 1994లో ప్రతిభ పురస్కారం వచ్చింది. ఆ తర్వాత గవర్నర్ గారు 95లో కళారత్న పురస్కారం ఇచ్చారు. ఆ తర్వాత 2017లో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ పురస్కారాన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ ఆనందచారి వేలు గురించి మనం చెప్పుకోవాలి ప్రత్యేకంగా. ఆయన ప్రధాన స్థపతిగా పనిచేస్తూ ఉన్నారు దీనికి యాదాద్రి నిర్మాణంలో. మనం యాదాద్రి నిర్మాణం అనగానే మనం ఆర్కిటెక్ట్ గురించే మనం ఎక్కువ మాట్లాడుకున్నాం, కానీ అక్కడ మొత్తం కంప్లీట్గా కృష్ణశిలతోటి ఆ ఆలయాన్ని చెక్కిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎవరికి తెలియదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఈ సందర్భంగా మనం అభినందించి తీరాలి. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలని గుర్తించి మరి ఆయన అవార్డులు ఇవ్వటం జరిగింది. ఇలాగా యాదాద్రి నిర్మాణంలో ముఖ్యంగా అష్టభుజి మండపాల నిర్మాణంలో ఆయన చోళ కళారీతి, ద్రవిడ కళారీతి, అలాగే కాకతీయ కళారీతుల్లో వాటిని నిర్మించిన విధానం అద్భుతమని చెప్పాలి. ఇవాళ మనకి ఆ యాదాద్రి ఆలయం అంత గొప్పగా, అంత అందంగా వచ్చిందంటే అందులో ప్రధాన పాత్ర ఈయన ప్రధాన స్థపతి అయిన ఆనందచారి వేలు గారికి కూడా ఉందని చెప్పాలి. అందుకే ఆనందచారి వేలు గారిని పద్మశ్రీతో వాళ్ళని సత్కరించారు. నిజం చెప్పాలంటే సమ్మయ్య గారికి కావచ్చు, ఆనందచారి వేలు గారికి కావచ్చు, పద్మశ్రీ అవార్డు రావడం అనేది ఎంత సంతోషాన్ని ఇచ్చిందో తెలియదు, కానీ చిరంజీవి గారు తన ఇంటికి పేచి వాళ్ళందరినీ అభినందిస్తుంటే వాళ్ళు పులకరించిపోయారని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన పద్మ విభూషణుడు అయ్యాడు. ఆయన వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళని సత్కరించి పంపించారంటే ఇంతకంటే ఏం కావాలి? సో అది చిరంజీవి గారి మంచి మనసు. వాళ్ళిద్దరి గురించి మరింత మందికి తెలియాలి. పద్మశ్రీ వచ్చినందుకు కొంతమందికి తెలిసింది. వాళ్ళ గురించి మరింత చర్చ జరగాలి, వాళ్ళ గురించి జనం మాట్లాడుకోవాలంటే ఏం చేయాలి అంటే చిరంజీవి గారు పిలిచి వాళ్ళని సత్కరించి పంపిస్తే ఇవాళ మనకు వార్త అయింది. అది మనం మాట్లాడుకుంటున్నాం. అందుకోసం చిరంజీవి గారు ఆ తాపత్రయంతో సమ్మయ్య గారిని, ఆనందచారి వేలు గారిని పిలిచి అభినందించి పంపించారు. సో చిరంజీవి గారి ఒక సహృదయానికి హ్యాట్స్ ఆఫ్.